హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఇల్లు చూపించబోతున్నాను. 1940లో ఇది మనకి స్వతంత్రం రాకుండా ముందుగా కట్టిన ఇల్లు అనమాట. ఇది మీరు చూడొచ్చు బోర్డు కూడా. ఇలాంటి ఇల్లు ఒకటి ఉందని చెప్పి నేను రోజు జిల్లాకి వెళ్తాను తప్ప చూసినైతే మొదటిసారి ఇది లోపలికి వెళ్ళి చూపిస్తానండి మీకు పూర్తిగా. అయితే ఇది ఎలా ఉందంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది అంత లోపలికి. ఇది వెనకాల దారి అనమాట. ఇది మేము పనిచేసుకున్నా కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఈ రూమ్ అయితే బయట నుంచి చూస్తేనే భయంకరంగా ఉందన్నమాట. ఇది ఈ బయట ఎందుకు కట్టారంటే నాకు తెలియదు. ఇది కూర్చోడానికి అనుకుంటా ఆ కాలంలో. లోపల చూపిస్తారండి దీంట్లో ఎలా ఉందో. బోర్డు చూడొచ్చు మీరు. ఆ కాలంలో అయితే సిమెంట్ తో చెక్కేశారు. అది డేట్ గుర్తుండేది 1940 అని. చూడండి లోపల ఎలా ఉంది. ఇది బయట నుంచి చూస్తే అది భయంకరం ఉంది. లోపల ఎలా ఉందో చూడండి. ఇది ఇవేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. పాతకాలం ఉన్నటువంటి నాకైతే తెలియదు దీన్ని ఏమంటారు. పట్టబోలేదు ఇంత భయంకరంగా ఉంది. ఇంకా నైట్ టైంలో ఎలా ఉంటారు స్వామి. ఇలా ఏమన్నా కావాలంటే ఎలా ఏందన్నా తీసుకుని రావాలంటే మరి నేను పైకి వెళ్దామని చూపిస్తా. ఇక్కడి నుంచి అయితే నిర్మాల్ అంతా ఇది బ్యాక్ సైడ్ ఎందుకన్నా ఇది లోపల వెళ్ళేది. ఇది కూడా భయంకరంగా ఉంది. అంటే అక్కడి నుంచి లోపలికి ఉంది. మెడికల్ అంటే వెళ్తున్నాను అనమాట. మరి ఫ్యామిలీ ఉంటే వెళ్ళే కాలేదు, పని చేసుకున్నాం కాబట్టి పైకి వెళ్తున్నాను అనమాట. చూపిస్తానంటే నేను చేస్తున్న పని వచ్చి ఇక్కడ నేను చేస్తున్న పని వచ్చి ఇది అనమాట. ఈ బిల్డింగ్ ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అది దానికంటే మోల్డ్ అంతా పాతది రిమూవ్ చేశారు. దాన్ని అయితే మళ్ళీ మేము వేస్తున్నాము. కొత్తగా మోల్డ్ వేయాలి. ఇక్కడ పొగసరం ఉంది చూడండి. అది ఎంత పెద్దగా ఉందో. అంత పొగసరంలో పొగ రావాలంటే ఎంతమంది వండే వాళ్ళు అనేది అర్థం చేసుకోండి. ఆ కాలంలో ఈ కాలం గ్యాస్ పొయ్యిలు వచ్చేసామట. దీనికైతే వచ్చేసి మేము వర్క్ వచ్చేసి ఈరోజు ఇంకా పైన గ్యాప్ ఉండే కట్టేది అనమాట. అదంతా ఇక్కడ డిజైన్ చూడండి. ఎప్పుడైతే ఎలా ఉందో డిజైన్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎప్పుడైతే డ్రిల్స్ అవి పెడతాం మనము ఇక్కడ డిజైన్ చూపిస్తా చూడండి. కుండలతో పెట్టారు అనమాట డిజైన్ అయితే. ఇక్కడ ఇది అది డిజైన్ చూడండి. ఇప్పుడైతే మనం డ్రిల్స్ అంటూ గోరంటూ కడుతుంటాం. ఇప్పుడైతే కుండలతో పెట్టారు చూడండి. ఇప్పుడు 1940లో సూపర్ గా ఉంది కదా తీసేకైతే. ఇంకా దానికి పెయింటింగ్ వేసి సూపర్ ఉంటుంది. ఇంకా ఉంటాం ఫ్రెండ్స్. స్టూడియోలో